వెల్కమ్ టు ఎన్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా అప్రమత్తంగా ఉండండి, డీజీపీ రవిగుప్తా. గత ఏడాదితో పోలిస్తే 2023లో నేరాలు పెరిగాయి. హైదరాబాద్ సిపి శ్రీనివాస్ రెడ్డి. బిగ్ బాస్ ఫినాలే రోజున ఘర్షణకు విజేత పల్లవి ప్రశాంత్ కారణం, డీసీపీ. డబ్బులు ఉంటేనే రాజకీయాలు అనే ఆలోచనను పక్కన పెట్టాలి, సీఎం రేవంత్ రెడ్డి. మళ్లీ కరోనా కలకలం, సమీక్ష నిర్వహించిన ఏపీ సీఎం జగన్. తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు, పిల్లలపై ప్రభావం. దేశంలో మరోసారి కరోనా మహమ్మారి తాలూకు ప్రకంపనలు వినిపిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 328 కొత్త కేసులు నమోదయ్యాయి. ఏపీలోనూ 3 పాజిటివ్ కేసులు గుర్తించారు. దేశంలో ప్రస్తుతం వ్యాపిస్తున్న వేరియంట్ JN1 అని ప్రచారంలో ఉన్న నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. దేశంలో మళ్లీ కరోనా గట్టికలు మోగుతుండడం పట్ల అధికారులతో చర్చించారు. JN1 కరోనా వేరియంట్ ప్రమాదకరం కాదని, దీనిపై పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు సీఎంకు చెప్పారు. ఈ వేరియంట్తో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగడం లేదని, ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేకుండానే కోలుకుంటున్నారని వారు వివరించారు. డబ్బులుంటేనే రాజకీయం అనే ఆలోచనను పక్కన పెట్టారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. హైదరాబాద్ బాగ్ లింగంపల్లిలోని బిఆర్ అంబేద్కర్ కళాశాలలో కాగా వెంకటస్వామి వర్ధంతి సందర్భంగా గ్రాడ్యుయేషన్ డే నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ప్రజల ఆశీర్వాదం, నిరుద్యోగుల పోరాటం వలనే ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచిందన్నారు. డబ్బులు ఉంటేనే రాజకీయాలు చెయ్యరనే ఆలోచన సరికాదన్నారు. ప్రజలలోకి వెళ్లి సేవ చేస్తే వారు తప్పకుండా ఆదరిస్తారన్నారు. 2024 నూతన సంవత్సర వేడుకల సందర్భంగా అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ రాష్ట్ర డీజీపీ రవిగుప్తా నార్కోటిక్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలనపై డీజీపీ రవిగుప్తా శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో నార్కోటిక్ బ్యూరో అధికారులు, కమిషనర్లు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ, డ్రగ్స్ నియంత్రణపై కఠినంగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు. ఇతర రాష్ట్రాల నుంచి గంజాయి డ్రగ్స్ రాకుండా ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేయాలన్నారు. గత ఏడాదితో పోలిస్తే 2023లో హైదరాబాద్లో నేరాల రేటు 2% మేర పెరిగిందని నగర సిపి కొత్తపేట శ్రీనివాస్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ నగర కమిషనరేట్ పరిధిలో నేర వార్షిక నివేదికను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 2023లో హత్యలు తగ్గి స్థిరాస్తి సంబంధిత నేరాలు 3% పెరిగినట్లు చెప్పారు. 2023లో హైదరాబాద్లో 24,821 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయని, దోపిడీలు 9% పెరగగా మహిళలపై నేరాలు 12% పెరిగినట్లు వెల్లడించారు. అత్యాచారాలు 19% పెరిగాయన్నారు. కానీ గత ఏడాదితో పోలిస్తే చిన్నారులపై నేరాలు 12% తగ్గినట్లు తెలిపారు. బిగ్ బాస్ ఫినాలే ముగిసిన తర్వాత జరిగిన ఘర్షణలో టీఎస్ఆర్టీసీకి చెందిన 6 బస్సులు, కొన్ని పోలీస్ వాహనాలు దెబ్బతిన్నాయని హైదరాబాద్ వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ తెలిపారు. ఈ ఘటనలో కొంతమంది పోలీసులకు గాయాలైనట్లు వెల్లడించారు. బిగ్ బాస్ 7 విజేత పల్లవి ప్రశాంత్ అరెస్టు, అంతకుముందు జరిగిన పరిణామాలపై డీసీపీ విజయ్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, పల్లవి ప్రశాంత్ ను విజేతగా ప్రకటించిన తర్వాత అన్నపూర్ణ స్టూడియో వద్ద అభిమానులు హంగామా సృష్టించారన్నారు. అక్కడి నుంచి వెళ్లిపోవాలని పల్లవి ప్రశాంత్ కు పోలీసులు సూచించారని, కానీ అతను ముందుకు వెళ్లి వెనక్కి వచ్చారన్నారు. ఎక్కువ మంది గుమ్మి కొడటానికి, ఘర్షణ తలెత్తడానికి అతడే కారణమని గుర్తించినట్లు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి 2 కేసులు నమోదు కాగా, తొలి కేసులో ప్రశాంత్తో సహా 3 అరెస్టు చేశామని, ఒకరు పరారీలో ఉన్నారని వెల్లడించారు. రెండో కేసులో ఇప్పటివరకు 16 మందిని అరెస్టు చేసినట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా కరోనా మళ్లీ కలకలం రేపుతుంది. పలు రాష్ట్రాల్లో కోవిడ్ కొత్త వేరియంట్ కేసులు నమోదవుతున్నాయి. తాజా వేరియంట్ చిన్న పిల్లలపై ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలో పిల్లల పట్ల తల్లిదండ్రులు పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెచ్చరించింది. తెలంగాణలో సైతం రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది. హైదరాబాద్లో 2 పిల్లలు కరోనా బారిన పడ్డారు. నగరంలోని నిలోఫర్ ఆసుపత్రిలో వీరికి పరీక్ష నిర్వహించగా కోవిడ్ నిర్ధారణ అయింది. తెలంగాణ వ్యాప్తంగా కొత్తగా మరో 6 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 25 యాక్టివ్ కేసులు ఉన్నట్లుగా తెలుస్తోంది.
గత ఏడాది మాదిరిగానే పెండింగ్లో ఉన్న ట్రాఫిక్ చలానాలపై రాయితీలు ప్రకటించాలని తెలంగాణ పోలీస్ శాఖ యోచిస్తోంది. భారీగా రాయితీలు ప్రకటించి రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న చలానాల సంఖ్యను తగ్గించాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు పోలీస్ శాఖ సన్నద్దమవుతోంది. త్వరలోనే సంబంధిత ప్రకటన విడుదల కానుందని సమాచారం. కాగా గత ఏడాది ట్రాఫిక్ చలానాలపై రాయితీ ప్రకటించడం మంచి ఫలితాలను అందించింది. పెండింగ్లో చలానాల రూపంలో ఏకంగా 300 కోట్ల వరకు జరిమానాలు వసూలయ్యాయి. నవంబర్ 2023 చివరి నాటికి రాష్ట్రంలో పెండింగ్ చలానాల సంఖ్య 2 కోట్లకు చేరుకుందని అంచనాగా ఉంది. ఈ సంఖ్యను వీలైనంతగా తగ్గించడమే లక్ష్యంగా రాష్ట్ర పోలీస్ శాఖ అడుగులు వేస్తోంది. జమ్మూ కాశ్మీర్లోని ఊజ్ జిల్లాలో ఉగ్రవాదులు మరో దుశ్చర్యకు పాల్పడ్డారు. గురువారం సాయంత్రం 3:45 సమయంలో రాజౌరిలోని ఊంచ్ ప్రాంతంలో ఉన్న డేరాకి గలి నుంచి వెళ్తున్న 2 ఆర్మీ ట్రక్కులపై ఉగ్రవాదులు ఆకస్మిక దాడికి తెగపడ్డారు. దీంతో సైనికులు ఆర్మీ మధ్య భీకర ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 3 సైనికులు వీరమరణం పొందారు. మరో 3 జవాన్లు తీవ్రంగా గాయపడ్డారని ఇండియన్ ఆర్మీ ప్రకటించింది. కాగా ఉగ్రవాదులు నక్కి ఉన్నారని ఇంటెలిజెన్స్ సమాచారం అందడంతో డీకేజీలో ప్రాంతంలో బుధవారం రాత్రి భారత సైన్యం ఆపరేషన్ చేయబడుతోంది. గురువారం సాయంత్రం నుంచి ఉగ్రవాదులు సైన్యం మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయని, ఎన్కౌంటర్లో పురోగతి ఉందని ఆర్మీ ప్రతినిధి వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. చంద్రబాబే కాబోయే సీఎం అని, ఆయన అనుభవం ఏపీకి కావాలని జనసేనాని పవన్ కూడా చెప్పారు. అందరి మాట ఇదేనని టీడీపీ యువనేత నారా లోకేష్ కూడా అన్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్కు మాజీ మంత్రి కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు హరిరామ జోగయ్య లేఖ రాశారు. లోకేష్ చెబుతున్నట్టుగా 5 ఏళ్ల పాటు చంద్రబాబును సీఎంగా చేసేందుకు మీరు కూడా ఒప్పుకున్నారా అని లేఖలో పవన్ ను జోగయ్య ప్రశ్నించారు. జన సైనికులంతా మీరే సీఎం కావాలని కోరుకుంటున్నారని, మీరు సీఎం కాకపోతే వారి కలలు ఏం కావాలని ప్రశ్నించారు. మీకు ఓట్లేస్తే చంద్రబాబు సీఎం అవుతారనే దాన్ని జన సైనికులు ఒప్పుకోలేరని అన్నారు. మీరు నీతివంతమైన పాలన అందిస్తారని భావించి ప్రజానీకానికి మీరు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. 2 కులాల నాయకులు రాష్ట్రంలో రాజ్యమేలుతున్నారని, బడుగు బలహీన వర్గాలకు మోక్షం ఎప్పుడని అడిగారు. టీడీపీ యువనేత నారా లోకేష్ ను అరెస్టు చేసేందుకు తమకు అనుమతిని ఇవ్వాలని కోరుతూ విజయవాడ ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. రెడ్ బుక్ లో మీ పేర్లు రాశారని చెబుతూ పోలీస్ విచారణ అధికారులను లోకేష్ బెదిరిస్తున్నారని పిటిషన్లో పేర్కొంది. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు కేసులో ఉన్న దర్యాప్తు అధికారులను ఉద్యోగాల నుంచి తొలగిస్తామని, జైలుకు పంపిస్తామని బెదిరిస్తున్నారని సీఐడీ తరపు లాయర్ కోర్టుకు చెప్పారు. దీనికి సంబంధించిన సాక్ష్యాలు ఉన్నాయా అని సీఐడీ లాయర్ను కోర్టు ప్రశ్నించింది. దీంతో పేపర్ కటింగ్లకు కోర్టుకు ఆయన చూపించారు. ఐఆర్ కేసులో 41A కింద లోకేష్ కు నోటీసులు ఇచ్చి విచారిస్తున్నామని, అయితే కోర్టు నిబంధనలు ఉల్లంఘించినందుకు లోకేష్ ను అరెస్టు చేసేందుకు అనుమతిని ఇవ్వాలని కోరారు. రెడ్ బుక్ పేరుతో చేస్తున్న హెచ్చరికలను సీరియస్ గా తీసుకోవాలని విన్నవించారు. ఫోటోగ్రాఫిక్స్ అండ్ ఎలైడ్ ట్రేడ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ 2024 నూతన సంవత్సరం డైరీ, వెడ్డింగ్ ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ కాంపిటీషన్ పోస్టర్ ఆవిష్కరించిన గుంటూరు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మహమ్మద్ నజీర్. ఈ సందర్భంగా నజీర్ మాట్లాడుతూ గుంటూరు పట్టణంలో దాదాపు 5,000 మంది జీవనోపాధిగా చేస్తున్నటువంటి ఫోటోగ్రఫీ వృత్తిలో దాదాపు 20 సంవత్సరాల నుంచి పట్వారీ అసోసియేషన్ నిత్యం ప్రజలకు అనేక రకాలుగా సేవలు అందిస్తూ ప్రభుత్వం నుండి ఎటువంటి సహకారం లేకపోయినా వారు నమ్ముకున్న వృత్తిలో నిష్ణాతులుగా నిలుస్తున్నారని కొనియాడారు. ఈరోజు పెద్ద సంఖ్యలో ఈ వృత్తి మీద ఆధారపడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా ఎంతో వినూత్నంగా ఫిబ్రవరి 10వ తేదీన వివాహాల మీద ఫోటోగ్రాఫీకి సంబంధించినటువంటి కాంపిటీషన్ ఏర్పాటు చేసుకుని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వివాహ మ్యారేజ్ సెలబ్రేషన్ లో ఫోటోగ్రఫీ కాంపిటీషన్ నిర్వహించడం అనేది చాలా గొప్ప విషయం అన్నారు. ఫోటోగ్రాఫిక్ అండ్ ఎలైడ్ ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు 2024 నూతన సంవత్సర డైరీ ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అసోసియేషన్ అధ్యక్షులు సంకా శ్రీనివాసరావు గారు, అలాగే సెక్రటరీగా ఉన్నటువంటి దామచర్ల శంకర్రావు గారు, అలాగే సోదరులు జాయింట్ సెక్రటరీ దుర్గా గారు, ఇతర పెద్దలందరూ కలిసి ఈరోజు 2024 నూతన డైరీని ఆవిష్కరించుకోవడం జరిగింది. గుంటూరు పట్టణంలో దాదాపు 5,000 మంది జీవనోభృతికి చేస్తున్నటువంటి వృత్తిపరంగా ఫోటోగ్రఫీ వృత్తిలో దాదాపు 20 సంవత్సరాల నుంచి పట్వా అసోసియేషన్ నిత్యం ప్రజలకు అనేక రకాలుగా సేవలు అందిస్తూ ప్రభుత్వం ఎటువంటి సహాయ శాఖలు అందించకపోయినా వారి నమ్ముకున్నటువంటి వృత్తిలో నిష్ణాతులుగా మారి ఈరోజు పెద్ద సంఖ్యలో ఈ వృత్తి మీద ఆధారపడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా
ఎంతో వినూతనంగా రేపు ఫిబ్రవరి 10వ తారీఖున మ్యారేజెస్ మీద ఫోటోగ్రఫీకి సంబంధించినటువంటి కాంపిటీషన్ని ఏర్పాటు చేసుకొని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వివాహ శుభకార్యాల్లో అలాగే మ్యారేజ్ సెలబ్రేషన్స్లో ఫోటోగ్రఫీ కాంపిటీషన్ నిర్వహించడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్క శుభ సందర్భంలో కూడా ఫోటోగ్రఫీ అనేది ఒక ప్రాముఖ్యత అత్యంత అవసరమైనటువంటి విషయంగా పరిగణిస్తున్నారు. కాబట్టి దీంట్లో కూడా నిష్ణాతులైనటువంటి వాళ్ళ ప్రొఫెషనలిజాన్ని బయట పెట్టాలన్న ఆలోచనతో పట్వా అసోసియేషన్ వాళ్ళు ఆ కార్యక్రమాన్ని తీసుకోవడం చాలా గొప్ప విషయం. రాబోయేటువంటి సంవత్సర కాలం పాటు ప్రతి ఒక్కరు కూడా శుభ సంతోషాలతో ఐశ్వర్యాలతో ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండాలని, వారి అసోసియేషన్కి ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరికి కూడా ఒక తమ్ముడిలాగా వారందరికీ కూడా సహాయ సహకారాలు అందిస్తూ వారితో పాటు కలిసి నడుస్తామని చెప్పి కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క సోదరుడు కూడా వారికి కావాల్సినటువంటి వసతులు కానీ సౌకర్యాలు కానీ వాళ్ళ అసోసియేషన్ కావాల్సినటువంటి మోరల్ సపోర్ట్ని ప్రత్యేకంగా అందిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి అసోసియేషన్ సభ్యులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాం. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి అన్నారు. 146 మంది ఎంపీలను సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ శుక్రవారం గుంటూరు నగరంలో కాంగ్రెస్ పార్టీ నేతలు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా మస్తాన్ వలి మాట్లాడుతూ ప్రజాస్వామ్య చరిత్రలో 146 మంది ఎంపీలను సస్పెండ్ చేసిన దాఖలు లేవని అన్నారు. కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి రావాలని అన్నారు. పాలనకు చరమగీతం పాడాలని దేశవ్యాప్తంగా ఇండియా కూటమి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన ఆందోళన జరుగుతూ ఉన్నాయి. ఈ దేశంలో ఉన్నటువంటి పరిశ్రమల్ని, ఈ దేశంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థని, ఈ దేశంలో ఉన్నటువంటి పోర్టుల్ని, ఆఖరికి అన్ని రకాల వ్యాపారాల్ని, సామాజిక రంగాన్ని నరేంద్ర మోడీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ధ్వంసం చేసింది. ఇవాళ సాక్షాత్తు దేవాలయం లాంటి పార్లమెంటులో బీజేపీ ఎంపీ ఇచ్చినటువంటి పాసులను తీసుకొని వెళ్ళి పార్లమెంటులో 3 అంచెల భద్రతను ఛేదించుకొని పార్లమెంటులో మొత్తం దేశ చరిత్రలోనే పార్లమెంట్ చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా 146 మంది పార్లమెంట్ సభ్యుల్ని కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం సస్పెండ్ చేయడం జరిగింది. ఏదైనా ఒక సందర్భంగా 5గురినో 6గురినో 1-2 సస్పెండ్ చేయడం చూసాం. కానీ ఏకంగా 146 మంది పార్లమెంట్ సభ్యులు సస్పెండ్ చేయడం అంటే ఇది నిరంకుశమైనటువంటి చర్య అనేటువంటిది మా వామపక్షాలు కాంగ్రెస్ పార్టీ ఇండియా ఫోరం చెప్తా ఉన్నాయి. దేనికి సస్పెండ్ చేశారు? ఏం అడిగితే సస్పెండ్ చేశారు? పార్లమెంట్లో గొడవ చేస్తే సస్పెండ్ చేశారా? గతంలో బ్రిటిష్ పార్లమెంట్లో మన భారతదేశం యొక్క వాయిస్ వినపట్లేదని ఆ రోజు భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ వాళ్ళు బాంబులు వేశారు. ప్రభుత్వానికి వాళ్ళు సరైనటువంటి సమాధానం చెప్పట్లేదని చెప్పేసి ఆ రోజు బాంబులు వేసి పారిపోకుండా అక్కడే ఉన్నారు. ఈ రోజు బాంబులు వేసింది దేనికోసం? స్వతంత్ర భారతదేశంలో భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత దాడి జరగడం దురదృష్టకరం. బీజేపీ ప్రభుత్వం ఎంపీగా కర్ణాటక ఎంపీ పాసుల ద్వారా వాళ్ళు దుండగులు లోపల రావడం జరిగింది. లోపలికి వచ్చి బూట్లో ఉన్న గ్యాస్ని వదలటం వల్ల యావత్ పార్లమెంటు మరి భయభ్రాంతికి గురైంది. పార్లమెంటు సభ్యులకే రక్షణ కల్పించాలని ప్రభుత్వం దేశ ప్రజలకు రక్షణ కల్పిస్తున్న నమ్మకం ప్రజలు లేదు. దాని మీద పార్లమెంట్లో ఏం జరిగింది, ఎందుకు జరిగింది, దీని మీద నిర్ణయం చేయమని చెప్పని ఇండియా కూటమి పక్షాలు అడుగుతుంటే సమాధానం చెప్పలేక మోడీ ప్రభుత్వం దాటవేస్తూ ఉంది. అమిత్ షా రాజీనామా ఇవ్వాలి. మోడీ ప్రభుత్వాన్ని రాష్ట్రపతి బర్తరఫ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రజాస్వామ్యంలో పార్లమెంట్లో మాట్లాడే హక్కు ఉంది. వాళ్ళు సమాధానం చెప్పాలి ఎందుకు ఈ దాడి జరిగిందని చెప్పని. సమాధానం చెప్పలేక మోడీ పార్లమెంట్ ఫేస్ చేయలేక, అమిత్ షా సమాధానం చెప్పలేక పార్లమెంట్ సభ్యుడిని అరెస్ట్. ఇవాళ దేశంలో 35% ఓట్లతో నరేంద్ర మోడీ గారు అధికారంలో రావడం జరిగింది. దుర్మార్గ ఆలోచన విధానం. 65% ప్రజలు
వ్యతిరేకించేటటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా నరేంద్ర మోడీ గారి దుర్మార్గ విధానాల్ని ప్రశ్నిస్తూ వస్తూ ఉన్నారు. ఈ 65% మంది ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా ఇండియా కూటమిగా ఏర్పడి ఇవాళ పార్లమెంట్ అనేటటువంటిది భారతదేశ ప్రజల దేశ పరిస్థితులు చర్చించేటటువంటి దేవాలయం. ఆ దేవాలయం మీద కొంతమంది దుండుగులు దాడి జరిగినప్పుడు ప్రధానమంత్రి గారు ఆ యొక్క సెక్యూరిటీ భద్రతా లోపం ఎందుకు జరిగిందో దేశ ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా కలిసి ప్రధానమంత్రి గారు పార్లమెంట్కి వచ్చి సమాధానం చెప్పండి. ఈ యొక్క భద్రతా వైఫల్యం మీ వైఫల్యంగా ప్రజలు చెప్పుకుంటా ఉన్నారు, మీరు ఎవరైనా ఇవ్వమని చెప్పి అడిగితే మరి నియంతృత్వ. ఈ నెల 20న గుంటూరు నగరంలోని నల్లపాడు రోడ్లో ఉన్న లయోలా పబ్లిక్ పాఠశాల ప్రాంగణంలో ఆడదాం ఆంధ్ర కార్యక్రమాన్ని లాంఛనంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభిస్తున్నట్లు గుంటూరు నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు అన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా యువతను ప్రోత్సహించేందుకు ఆడదాం ఆంధ్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర అనే ఒక ప్రెస్టీజియస్ ఈవెంట్ని 26వ తారీఖు డిసెంబర్ నుంచి స్టార్ట్ చేయబోతుంది. ఇందులో ముఖ్యంగా మన జిల్లాలో మన దగ్గరే సీఎం గారు వచ్చి ఇనాగ్రేట్ చేయబోతున్నారు ఈ ప్రోగ్రామ్ని. సో ఇందులో ముఖ్యంగా మనం చూసుకుంటే 5 టీమ్స్ 5 స్పోర్ట్స్ అట్ సచివాలయం లెవెల్ నుంచి మనము టీమ్స్ని సెలెక్ట్ చేసి 5 స్పోర్ట్స్ ఆడడం జరుగుతుంది, బోత్ మేల్ అండ్ ఫీమేల్ కేటగిరీలో. సో వాలీబాల్ కానీ, కబడ్డీ కానీ, ఖోఖో, బ్యాడ్మింటన్ అండ్ క్రికెట్, ఈ 5 స్పోర్ట్స్లో కూడా సచివాలయం స్థాయిలో విలేజ్ సచివాలయం మన దగ్గర వార్డ్ సచివాలయం స్థాయిలో టీమ్స్ని ఐడెంటిఫై చేసి మన ప్లేయర్స్ని ఐడెంటిఫై చేసి ఈవెంట్స్ గ్రౌండ్స్కి తర్వాత అన్ని గ్రౌండ్స్కి కూడా మనం ప్రతి సచివాలయంలో ట్యాగ్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా 20వ తారీఖు నుంచి మొదలుపెట్టి డిసెంబర్ 26వ తారీఖు నుంచి కూడా ప్రతి సచివాలయం లెవెల్లో ఈ 5 స్పోర్ట్స్ని కూడా ఆడుతూ పాడుతూ చక్కగా మన దగ్గర ఉన్న ప్రజలందరూ కూడా పాల్గొమని అందరం ఆల్రెడీ సచివాలయ స్థాయికి మెసేజ్ పంపించాం. జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలలోని మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి యువతీ యువకుల్ని ఎంకరేజ్ చేయాలి, సపోర్ట్ చేయాలి, వాళ్ళలో ఉన్నటువంటి ప్రతిభని బయటికి తీసుకురావాలి అనేటువంటి ఉద్దేశంతో ఎన్నడూ లేని విధంగా ఆడుదాం ఆంధ్ర అనేటువంటి కార్యక్రమానికి మరి శ్రీకారం చుట్టడం కూడా జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు రేపు 26వ తారీఖున అనగా అంటే మంగళవారం గుంటూరు నగరంలోని నల్లపాడు రోడ్లోని లయోలా పబ్లిక్ స్కూల్ నందు ప్రాంగణం నందు ఈ ఆడుదా ఆంధ్ర ప్రోగ్రాన్ని లాంఛనంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభిస్తే స్వయంగా ముఖ్యమంత్రి గారి చేతుల మీద ఈ లయోలా పబ్లిక్ స్కూల్లో ఉన్నటువంటి ప్రాంగణంలో ఈ యొక్క కార్యక్రమాన్ని లాంఛనంగా ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరుగుతూ ఉంది. దీంట్లో ప్రధానమైనటువంటి అంశాలు 2. ఒకటి, ప్రతిభావంతులైనటువంటి క్రీడాకారులను వెలుగు తీసేటువంటి కార్యక్రమం. 2, ప్రతి ఒక్కళ్ళకు కూడా ఆరోగ్యంగా ఉండటానికి కావాల్సినటువంటి ఫిజికల్ ఫిట్నెస్ని కూడా వాళ్ళకి పెంపొందించేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేసినటువంటి పరిస్థితి. దానికి సంబంధించి గుంటూరు నగరంలో, అంటే ఇది గుంటూరు నగరపాలక సంస్థ కాబట్టి గుంటూరు నగరంలో ఉన్నటువంటి 206 సచివాలయ పరిధిలో ఉన్నటువంటి అన్ని సచివాలయాలలో సుమారు ఇప్పటికే 25,000 మంది పైచిలుకు క్రీడాకారులు వివిధ ఆటలు ఆడతాము మేము అని చెప్పేసి వాళ్ళందరూ కూడా నమోదు చేసుకోవడం కూడా జరిగింది. దీంట్లో 15 సంవత్సరాలు పైచిలుకు ఉన్నటువంటి ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే వయసు తారతమ్యం అనేది కూడా లేకుండా ఎవరైనా సరే ఏ క్రీడ మీద అయితే వాళ్ళకి ఆసక్తి ఉందో, ఏ క్రీడ అయితే వాళ్ళు ఆడగలరో
ఆ యొక్క సచివాలయ పరిధిలో వాళ్ళు నమోదు చేసుకుంటే ఆ నమోదు చేసినటువంటి క్రీడను బట్టి ఆ సచివాలయంలోని ఒక టీముని ఫామ్ చేసి వాళ్ళని ఆడిచ్చేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం కూడా జరుగుతుందని చెప్పేసి కూడా మేము చెప్తా ఉన్నాం. అరండల్పేట వైస్ డీలర్స్ అసోసియేషన్ కళ్యాణ మండపంలో విద్యా ఉపాధి రంగాల సంక్షోభం, పాలకుల విధానాలు, విద్యార్థి యువజనుల కర్తవ్యాలు అంశంపై పీడీఎస్ఓ ఎన్వైఎస్ రాష్ట్ర సదస్సు విజయవంతంగా జరిగింది. ఉదయం 10 గంటలకు హాల్ నుంచి మొదలైన ప్రదర్శన శంకర్విల సెంటర్ వరకు, అక్కడి నుంచి తిరిగి హాల్ వరకు గంట పాటు పీడీఎస్ఓ ఎన్వైఎస్ జెండాలతో విద్యార్థి యువజనుల విద్యార్థులు నినాదాలతో హోరుతో గంట పాటు ప్రదర్శన నిర్వహించడం జరిగింది. అలాంటి ఉద్యమాలు విద్యార్థి యువతనం చేసి మన సమస్యను పరిష్కరించుకోవాలని తెలిపారు. ఈ రోజున ఈ సదస్సుకి వచ్చిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఆంధ్ర రాష్ట్రంలో తరలిపోతున్న వనరులు, విభజన కారణంగా పడుతున్న కష్టాలు అన్నిటికీ మించి హోదా ఉద్యోగావకాశాల కోసం ఖచ్చితంగా ఇవ్వాల్సిన పరిస్థితి, గ్రాడ్యుయేట్ ఎంప్లాయ్మెంట్ అంటే పట్టభద్రుల ఎంప్లాయ్మెంట్లో, అన్ఎంప్లాయ్మెంట్లో రాష్ట్రం ఈ రోజున దేశం 12% అయితే రాష్ట్రం 25% ఉన్నారు నిరుద్యోగులు. ఇలాంటి పరిస్థితుల్లో హోదా ఇవ్వకపోతే ఏ రకంగా ఈ రాష్ట్రం ముందుకెళ్తుంది? అడుగుతున్నాము, మన పాలకులేమో అడిగాము పార్లమెంట్లో, వాళ్ళు ఏమన్నారు? ఇందుకోసం కాదు కదా మిమ్మల్ని ఎంపీలను చేసి పంపించింది. అలాగే ఉద్యమం చేసిన నాయకులేమో అసలు హోదా అంటే 32% నుంచి 42% ట్యాక్స్ ఇన్సెంటివ్స్ కోసం అంటున్నారు. దానికోసం కాదు కదా. విభజన చేయటం వల్ల హైదరాబాద్లో ఇండస్ట్రియల్ ఎస్టేట్లోనే దరిదాపులో 15 లక్షల ఉద్యోగాలు కోల్పోయాం మనం. ఒక్క హైదరాబాద్లోనే డిఫెన్స్ రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ 14 ఉన్నాయి. మిధాని కానీ, డిఆర్డిఓ, డిఎల్, ఎద్దుమైలారం ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, ఇట్లాంటివి 14 ఉన్నాయి. వీటి నుంచి ఒక్క ఎద్దుమైలారం ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలోనే పాషమైలారం ఇండస్ట్రియల్ ఎస్టేట్ కానీ, మెదక్ కానీ, పటాన్ చెరువులో కానీ దీనిలో దరిదాపులో ఒక 4-5 లక్షల ఉద్యోగాలు కోల్పోయాం. ఒక పాట వచ్చింది, ఆకాశం అంటుకునే ధరలొక వైపు, అదుపులేని నిరుద్యోగం ఇంకొక వైపు, అవినీతి బంధుప్రీతి చీకటి బజారు, అలముకున్న ఈ దేశం ఎటు దిగజారు. 63 సంవత్సరాలు అయిందండి ఈ పాట వచ్చి. ఈ 63 సంవత్సరాల్లో ఈ దేశం ఏమైనా ఈ 4-5 విషయాలు లేకుండా పోయిందా? అంటే ఈ 63 సంవత్సరాల పాలనా కాలం వాటన్నిటినీ పెంచుతూ వస్తుంది. ఒక సంక్షోభం అనేది అప్పటికీ ఇప్పటికీ కొనసాగుతూ ఉంది. ఇవాళ విద్య ఉపాధిలో సంక్షోభానికి మూలం అది వ్యవసాయ పారిశ్రామిక రంగాలలో ఉన్న సంక్షోభం. ఈ వ్యవసాయ పారిశ్రామిక రంగాల సంక్షోభం పరిష్కారం కాలంతకాలం ఈ పరిష్కారం కావు. కనీసం నిరక్షరాస్యత నిర్మూలించలేకపోయారు. ఎప్పుడో 60లోనే నిరక్షరాస్యత లేకుండా చేస్తామని చెప్పారు. కనుక ఇది ఒకనాటి పాలకులే కాదు, ఇవాళ మరి 14 ఏళ్లుగా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని వాగ్దానం చేసినట్టు, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని వాగ్దానం చేసిన నరేంద్ర మోడీ గారు ఒక్క రోజు కూడా దాని గురించి మాట్లాడు. పాఠ్యాంశాల్లో ఉండే సామాజిక, రాజకీయ, చారిత్రక పాఠ్యాంశాలన్నీ కూడా ఎన్సీఆర్టీ పేరుతో సిలబస్ అన్ని కూడా తొలగించారు. అదేవిధంగా రాష్ట్రంలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా ప్రభుత్వ పాఠశాలన్నింటినీ కూడా ఉరివేసే వైపుగా విద్యా సంస్కరణల పేరుతో ఈరోజు విధానం అమలు చేస్తున్నాయి. బటన్ నొక్కి అభివృద్ధి చేస్తామని చెప్తున్న ప్రభుత్వం ఈరోజు బటన్ నొక్కి ప్రభుత్వ పాఠశాలలో ఉండే వ్యవస్థనంతా కూడా విధ్వంసం చేస్తుంది. పాఠశాలన్నీ విలీనం పేరుతో పాఠశాలలు మూసేస్తున్నారు. అదేవిధంగా రకరకాల రోజుకో పేరుతో సిబిఎస్ఈ సిలబస్ అని, ఐబీ సిలబస్ అని, టోబెల్ పరీక్షలని రకరకాల పేరు చెప్పి ప్రభుత్వ వ్యవస్థ అంతా నాశనం చేస్తున్నారు. రాష్ట్రంలో 50,000 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉంటే నేను అధికారంలోకి వచ్చినట్టు మెగా డిఎస్ ప్రకటిస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు మెగా డిఎస్ ఎందుకు తీయట్లేదు? అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ తీస్తాను, రాష్ట్రంలో ఖాళీ ఉన్న పోస్టులను భర్తీ చేస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు ఎందుకు జాబ్ క్యాలెండర్ ఊసెత్తట్లేదు? ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తూ ముఖ్యమంత్రి ట్యాబుల పంపిణీ కార్యక్రమం చేపట్టారని జనసేన జిల్లా అధ్యక్షుడు గాదే వెంకటేశ్వరరావు అన్నారు. అరాకూర ట్యాబ్లను పంపిణీ చేసి విద్యార్థులను, ఉపాధ్యాయులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో గాదా వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. ట్యాబ్లను పంపిణీ చేస్తున్నా కూడా ప్రభుత్వ పాఠశాలల అడ్మిషన్ల సంఖ్య పూర్తిగా తగ్గిపోయిందని అన్నారు. నాడు నేడు పేరుతో ప్రభుత్వ పాఠశాలలో నాశనం చేస్తున్నారని ఆరోపించారు. ఎలక్షన్స్ వచ్చే 6 నెలల ముందు ఏది మొదలు పెట్టినా కానీ అది నైతికత లేదు, అనైతికత పూర్తిగా ఎలక్షన్స్ కోసం అని చెప్పినటువంటి ఈ పెద్ద మనిషి
ఇంకా 4 నెలల ఎలక్షన్స్ వస్తున్నాయి, పక్కన ఎలక్షన్ కమిషన్ చెప్తుంటే మనం ఇప్పుడు ఎందుకు పంచుతున్నావా ముఖ్యమంత్రిని అడుగుతున్నాం. నీకు నిజంగా వ్యవస్థ మీద, విద్యా వ్యవస్థ మీద కానీ, పిల్లల మీద కానీ నీకు కనుక నిజంగా చిత్తశుద్ధి ఉంటే స్టార్టింగ్లో పంచుతారు ఎవరైనా సరే. స్కూల్ మొదలైనప్పుడు ఏదైనా సరే వాడికి ఇచ్చే పుస్తకాలు కానీ, వాడికి ఏదైనా సరే స్కూల్ మొదలు పెట్టేటప్పుడు చేస్తారు తప్పితే ఎండింగ్లో పంచుతారా? ఇంకా 3 నెలలు అంటే ఎలక్షన్ వస్తాయి, 8వ తరగతి అయిపోయి 9లోకి వెళ్తారు. అంటే ఏ మాత్రం చిత్తశుద్ధి ముఖ్యమంత్రి గారి చేసే పనుల్లో ఉందో ఒకసారి ప్రజలందరూ కూడా గమనించమని చెప్తున్నాం మేము. కేవలం పూర్తిగా ఇది రాజకీయ ఎత్తుగడల కోసం, రాజకీయం కోసం ప్రభుత్వ సొమ్ముని వాడుకోవటమే కాదు, ప్రభుత్వ సొమ్ములో నుంచి పూర్తిగా ఏ రకంగా కమిషన్ వస్తుందా అని చేసే పనులని చెప్పేసి మరొకసారి చెప్తూ, ఇప్పటికైనా ప్రజలందరూ తెలుసుకోండి, ఈ ముఖ్యమంత్రి గారు ఏ చర్య చేసినా అది అతను స్వలాభంగా వస్తుంది తప్పితే ఎక్కడా కూడా ప్రజాహితం కాదు, రాష్ట్రం కోసం కాదు, రాష్ట్రంలో ఉన్న ప్రజల కోసం కాదని చెప్పేసి మీరు ఒకసారి గమనించి రానున్న రోజుల్లో ఖచ్చితంగా మీరు జనసేన పార్టీ ఏదైతే ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీతో పొత్తులోకి వెళ్ళామో మా యొక్క పొత్తును మీరు ఆశీర్వదించి మాకు అధికారం కనిపిస్తే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో పాడైపోయినటువంటి విద్యా వ్యవస్థని బాగు చేస్తాం. పాడైపోయినటువంటి వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా అప్రమత్తంగా ఉండండి, డీజీపీ రవిగుప్తా. గత ఏడాదితో పోలిస్తే 2023లో నేరాలు పెరిగాయి, హైదరాబాద్ సిపి శ్రీనివాసరెడ్డి. బిగ్ బాస్ ఫినాలే రోజున ఘర్షణకు విజేత పల్లవి ప్రశాంత్ కారణం, డీసీపీ. డబ్బులు ఉంటేనే రాజకీయాలు అనే ఆలోచనను పక్కన పెట్టాలి, సీఎం రేవంత్ రెడ్డి. మళ్లీ కరోనా కలకలం, సమీక్ష నిర్వహించిన ఏపీ సీఎం జగన్. తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు, పిల్లలపై ప్రభావం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.